నాయక్ 9 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. నంద్యాల కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ దుర్బుద్ధితో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ దుర్బుద్ధి లేవనెత్తిన కొన్ని దుష్ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, ఇటువంటి అసత్యపు ప్రచారాలు ఇకనైనా సీఎం చంద్రబాబు నాయుడు మానుకోవాలని, ఆ అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని, ఇటువంటి రాజకీయ కుయుక్తులకు ఇకనైనా స్వస్తి పలకాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు కోరారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు నంద్యాల పట్టణ గుడిపాటి గడ్డలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తిరుపతి లడ్డు ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళనం చేయాలని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ, కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు ప్రసాదంపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి వైఎస్ఆర్ పార్టీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఇది తగదన్నారు. కోట్లాది మనోభావాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పలుమార్లు వివేచనతో ఆలోచించి వెల్లడి చేయాలని హితవు పలికారు. ఒకవేళ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ ఉన్నట్లు అనుమానాలు ఉంటే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో ఎటువంటి విచారణ ఆయన చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు హర్షించారని అన్నారు. గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాలతో వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను చేశామన్నారు. చంద్రబాబు నాయుడుకు సద్బుద్ధి ప్రసాదించాలని, రాష్ట్రం బాగుండాలని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత, తిరుపతి లడ్డు విశిష్టత మరింత ముందుకు తీసుకువెళ్లి భక్తుల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించేందుకు వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన పథకాలు అమలు చేయలేక, విశాఖ స్టీల్ ప్లాంట్ ను అడ్డుకోలేక, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను డైవర్ట్ చేయడానికి లాస్ట్ దేవుడిని కూడా వాడేసుకున్నాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడేసుకున్నాడు. లడ్డులో ఏదో కల్తీ జరుగుతుందని చెప్పి అపవిత్రమైన ఆరోపణలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమలకి రావడానికి కూడా డిక్లరేషన్ అడుగుతున్నారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర మొదలుపెట్టింది అక్కడి నుంచే, ఆ తర్వాత పాదయాత్ర ముగించింది తిరుమతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే. మీరైనా చెప్పులు వేసుకుని విగ్రహాలు తీసుకుంటారేమో కానీ ఒకసారి మా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు చూడండి. ఒక దేవుని విగ్రహం ఇస్తే చెప్పులు ఇప్పే తీసుకుంటాడు. నువ్వు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే చిన్న దేవుని విగ్రహం ఇస్తే చెప్పులు వేసుకునే తీసుకుంటున్నారు. దేవుని పట్ల ఎంత అంకిత భావం ఉంది వెంకటేశ్వర స్వామి పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు ప్రజలకు ఏం చేయాలో ఆలోచించుకోండి. మీరు లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తింటున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఆలోచనలు తప్ప ప్రజలకు ఏం చేయాలో ఆలోచన చేయడం లేదు. తిరుపతి లడ్డులో ఇలాంటి అపవిత్ర జరగలేదని చెప్పడానికి జనాలకు అందరికీ తెలుసు. అందుకే ఈరోజు మన నంద్యాల కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, బీజేపీ నేతలకు, ముఖ్యంగా బీజేపీ నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించమని చెప్పేసి దేవునికి పూజ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం జరిగింది. మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయానికి వచ్చిన తర్వాత కమిటీ కాదు, ఏదైనా సరే వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఒక హైకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయించిన తర్వాత ఏదైనా సరే ఆధారాలు ఉంటే గనక వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప నిర్ణయానికి వచ్చిన తర్వాత పార్టీని ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధమైనటువంటి చేయడం అనేది ప్రజలందరూ కూడా ఎవరు హర్షించడం లేదు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఇటువంటి మనోభావాలకు సంబంధించిన అంశాలను మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతనే మాట్లాడాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. గతంలో మనం కూడా చూసినట్టయితే ఎన్నో అవినీతి ఆరోపణలు గతంలో మన స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బోఫోర్స్ అయితేనేమి, తర్వాత మనకు కామన్వెల్త్ గేమ్స్ అయితేనేమి, 2G స్పెక్ట్రమ్ అయితేనేమి, ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. కానీ అవి ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశాలు కాదు.
ఈ విధంగా మనోభావాలకు సంబంధించిన అంశాలను మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని చెప్పేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి అంశాల మీద చంద్రబాబు మాట్లాడకూడదని వాళ్ళ కూటమి సభ్యులందరికీ కూడా మంచి బుద్ధిని ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇప్పుడు జరిగిన లడ్డు వివాదంపై ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అసలుకు ఎవరైనా తెలివిన వాళ్ళు లడ్డూలో కల్తీ అనేది ఎవరైనా చెప్పగలుగుతారా? అది లడ్డూలో ఆ జంతువుల కొవ్వు కలిపినారనేది ఎంతవరకు సమంజసం? అది నిరూపించండి. హైకోర్టు జడ్జితోనో మీరు వేసే సిట్టుతో కాకుండా హైకోర్టు జడ్జితో కానీ ఇంకొకటి వేరే ద్వారా మీరు విచారించండి. అంతేగాని మీరు ప్రతిపక్షం మీద ఇలాంటి నిందలు వేయడం చాలా ఇది పద్ధతిగా ఉండదు. దీనికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ నాయక్ 9 న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.